అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన రసం చూపిస్తున్నానండి. మా ఇంట్లోకి ఈ రసం అనేది ఎప్పుడు ఉండాలండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. అన్నం తిన్న పాట లాస్ట్గా రసం పోసుకొని తినేస్తాం, అంత రుచికరంగా ఉంటుంది. ఇలా అన్నంలో తినేది కాకుండా గ్లాసుల్లో పోసుకొని కూడా తాగేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలకు వెళ్దాం. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజులో ఇక్కడ చింతపండు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. నేను నలుగురు క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఇది సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కూడా మీరు నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఈ లోపల మనము రసానికి కావాల్సిన పౌడర్ని మనం రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ అంత మిరియాలు, 2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. ఈ రసానికి వచ్చేసి కొంచెం జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత ధనియాలు, ఎండు మిరపకాయలు వచ్చేసి ఒక 3-4 వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 4 వేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక 1/4 టీ స్పూన్ అంతా కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మసాలాతో కూడా. ఇప్పుడు ఇదంతా పౌడర్ కొట్టుకురావాలి. మిక్సీ గ్రైండర్లో అయినా వేసుకొని చేసుకోండి, లేదంటే మీరు రోట్లో అయినా దంచుకొని వేసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా బరకగా పౌడర్ కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా బాగా నానిపోయింది. ఇందులోకి మనం ఒక టమోటా వేసుకొని ఇప్పుడు 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పిసుక్కుంటూ మెత్తగా జ్యూసీ వచ్చేలాగా చేసుకోవాలి. టమోటా చింతపండు అంతా ఇలా పిసికి పెట్టుకొని ఇలా జ్యూసీలా చేసుకోవాలి. ఇప్పుడు జ్యూసీలా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, 2 ఎండు మిరపకాయలు లైట్గా అలా వేయించుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. సన్న మంట మీద 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఎక్కువగా మాడబెట్టకూడదు, జస్ట్ 1 నిమిషం అలాగ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ అంత పసుపు పొడి వేసుకొని ఇప్పుడు మనం పిసుక్కొచ్చుకున్న చింతపండు రసాన్ని మొత్తం పోసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి నేను 2 గ్లాసుల వరకు పోసుకుంటున్నాను. నలుగురికి సరిపోయే విధంగా 2 గ్లాసుల వరకు పోసుకుంటున్నాను. మీ క్వాంటిటీ ఎంత కావాలో మీరు చూసుకొని పోసుకోండి. కొంచెం కల్లుప్పు, ఆల్రెడీ మసాలా వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కల్లుప్పు వేసుకొని చేసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని అలాగే వదిలేయాలి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. రసం వచ్చేసి ఎక్కువగా ఉడకబెట్టకుండా జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు అలా వదిలేయాలి. చూడండి, ఈ విధంగా పొంగు వస్తేనే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఖరిగా కొంచెం కొత్తిమీర తడుగు వేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ రసంని. మీరు అన్నంలో తినేది కాకుండా గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు, అంత బాగుంటుంది రుచికరంగా. ఎవరైతే డైలీ రసం చేసుకోవాలనిపిస్తుందో వాళ్ళు ఇలా చేసుకొని తిని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. సూప్ లాగా గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.